గుండె జబ్బులు, క్యాన్సర్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వంటి అనేక దీర్ఘకాలిక జబ్బులకు పూర్తి వివరణ అందిస్తూ 35 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన కార్డియాక్ సర్జన్, ఆయుర్వేద పరిశోధకుడు, డేటా సైంటిస్ట్, పైథాన్, ఏఐ మరియు ఎంఎల్ ప్రోగ్రామర్ డాక్టర్ రవిశంకర్ పోల్శెట్టి గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో ఫస్ట్లీ చాలా వింటూ ఉంటాం, చాలా మందిలో ఫ్యాటీ లివర్ అని అంటే ఏంటి సార్ అసలు? అంటే ఫ్యాట్ లివర్లో ఫ్యాట్ ఉన్నట్టు అనమాట. సో ఫ్యాటీ లివర్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం ఈరోజు. అది ఇట్స్ లైక్ ఎన్ ఎపిడమిక్ అనమాట. ఒక ఎలా అయితే మన కరోనా మహమ్మారి అన్నామో, ఇది ఎందుకు ఎపిడమిక్ అంటే ఇండియన్స్లో దాదాపు 40% మందికి ఇది సంభవిస్తూ వస్తుందన్నమాట. అది కూడా కాకుండా మనకి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది, ఈ మెటబాలిక్ సిండ్రోమ్, అంటే దానికి మెటబాలిక్ సిండ్రోమ్కి ఫ్యాటీ లివర్కి చాలా క్లోజ్ కనెక్షన్ ఉంది. మామూలుగా ఆల్కహాల్ తాగితేనే ఫ్యాటీ లివర్ వస్తుంది అనుకుంటారా? అలా ఒకటే కాదు. మన బాడీలో అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ, హార్ట్ ప్రాబ్లంకి రాబోయే ముందు ఫ్యాటీ లివర్ రావడం కానీ, దాని తర్వాత అంటే మరి టూ సైంటిఫిక్ అయితే కష్టం అని చెప్పట్లేదు. కాకపోతే మైటోకాండ్రియల్ ప్రాసెసెస్ ఇవన్నీ డిస్రప్ట్ అయినా కూడా ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫ్యాటీ లివర్ అంటే ఫ్యాట్ లివర్లో ఇరుక్కుపోతుంది అన్నమాట. దానివలన ఈ లివర్ సెల్స్ కొద్దిగా కంజెస్ట్ అయిపోతాయి. కంజెస్ట్ అయిపోయిన లివర్ సెల్స్ విల్ నాట్ ఫంక్షన్ ప్రాపర్లీ. అది ఫ్యాటీ లివర్. అండ్ ఇది లివర్ సిరోసిస్కి దారి తీస్తుంది అంటారు? ఓ డెఫినెట్లీ. అంటే ఇది ఫస్ట్ సడన్గా లివర్ సిరోసిస్ వచ్చేది. ఫస్ట్ ఫ్యాటీ లివర్ వస్తుంది. దాన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది ఇండియాలో పెద్దగా చాలా పెద్ద ఎపిడమిక్ అయింది ఇప్పుడు. దాని తర్వాత నాన్ ఆల్కహాలిక్ స్టియాటో హెపటైటిస్ అంటారు, NASD. అట్లా ఒక స్టేజ్ వైజ్ ఫస్ట్ కొవ్వు పేరుకుంటుంది. కొవ్వు పేరుకోవడం వలన లివర్ సెల్స్ లైట్గా దెబ్బతింటాయి. దాన్ని నాన్ ఆల్కహాలిక్ స్టియాటో హెపటైటిస్ అంటారు. ఆ దెబ్బతినడం వల్ల అంటే లివర్కి మామూలుగా రీజనరేట్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కాబట్టి ఆ దెబ్బతిన్న లివర్ సెల్స్ మళ్ళీ వాతంటివే సరైపోయే ఛాన్స్ ఉంటుంది. కాలేదనుకోండి, ఆ దెబ్బతిన్న లివర్ సెల్స్ మెల్లగా డిస్ఫంక్షన్కి గురి అవుతాయి. గురి అయ్యేలా అనేక సంవత్సరాలు అంటే 5 to 7 years తర్వాత అప్పుడు మెల్లగా దాని ద్వారా అంటే ఎప్పుడు మనకి దెబ్బ తగిలింది అనుకోండి, ఎక్కడైతే దెబ్బ తగిలిందో అక్కడ మచ్చ ఫామ్ అవుతుంది. దాన్ని స్కార్ టిష్యూ అంటాం. సిరోసిస్ అంటే దెబ్బ తగిలిన తర్వాత లివర్ సెల్ దానంతట అదే ఒకవేళ రీజనరేట్ కాకుండా అంటే రీజనరేట్ అయ్యే కెపాసిటీ కోల్పోయింది అనుకోండి లివర్. మామూలుగా లివర్కి బాగా ఎక్కువ రీజనరేషన్ ఉంటుంది, కానీ లివర్ సెల్ రీజనరేషన్ కోల్పోయి దాని ప్లేస్లో కనుక స్కార్ టిష్యూ ఫామ్ అయితే అప్పుడు అది సిరోసిస్కి దారితీస్తుంది. డెఫినెట్గా ఇదొక లేట్ కాన్సిక్వెన్స్. కానీ ఆ లివర్ సిరోసిస్ అని ఎప్పుడైతే వస్తుందో ఇంకా లివర్ పనిచేయట్లేదని అర్థం. అది దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్, అది లాస్ట్ స్టేజ్ హెపటోసెల్యులర్ కార్సినోమా, HCC అని అంటాం. క్యాన్సర్ ఆఫ్ ద లివర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫ్యాటీ లివర్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? ఇప్పుడు యాక్చువల్లీ అదే చెప్పాను కరెక్ట్గా. ఫ్యాటీ లివర్లో ఫస్ట్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం, NAFLD. ఫస్ట్ లివర్లో కొవ్వు పేరుకోవడం, దాని తర్వాత నాన్ ఆల్కహాలిక్ స్టేట్ హెపటైటిస్, దాని తర్వాత ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ రావడం, దాని తర్వాత మెటబాలిక్ స్ట్రెస్ రావడం, దాని తర్వాత సిరోసిస్, దాని తర్వాత HCC అంటే క్యాన్సర్ ఆఫ్ ద లివర్లో. అండ్ ఫ్యాటీ లివర్ అనేది ఒకసారి వస్తే తిరిగి నార్మల్ అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉంటుందంటారు? ఇప్పుడు దానికి మనం కరెక్ట్గా అసలు ఫ్యాటీ లివర్ ఎందుకు వచ్చిందో కనుక్కోవాలి. ఇక్కడే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎందుకు మన దగ్గర ఇంత ఎపిడమిక్గా అది వ్యాపిస్తోంది అని అంటే, మామూలుగా ఆల్కహాల్ తాగితేనో లేకపోతే లివర్కి ఇంకో రకంగా జబ్బు చేసి లేకపోతే హెపటైటిస్ వస్తేనో మనకి లివర్ ప్రాబ్లం వస్తుంది, దాని తర్వాత లివర్ డిసీజ్ వస్తుందని అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక కొత్త కోణం మనం ఏం కనుక్కున్నాం అంటే లివర్ అసలు చాలా అంటే ఇప్పుడు రకరకాల ఆర్గన్స్ రకరకాల ఫంక్షన్స్ చేస్తాయి. కన్ను చూస్తుంది, నాలిక టేస్ట్, మళ్ళీ స్పీచ్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంది. అలానే మన ఊపిరితిత్తులు మనం గాలి తీసుకుంటాం, అంటే రెస్పిరేటరీ గ్యాషియస్ ఎక్స్చేంజ్కి పనిచేస్తాయి. అలా ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ఫంక్షన్ ఉంది. కానీ లివర్లో దాదాపు ఒక 72 రకాల ఫంక్షన్స్ ఉన్నాయి. సో లివర్లో ఏం జరుగుతుంది, మన బాడీలో ఏది ఎంటర్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డ్రగ్ వేసుకున్నాం, అంటే మందు వేసుకున్నాం, ఆస్పిరిన్ కానీ పారాసెటమాల్ కానీ, ఫస్ట్ అది మన పేగుల నుంచి ఫస్ట్ ఆ మందు ఎంటర్ అయ్యేదే
లివర్లో ఎంటర్ అయిన తర్వాత అదొక మెటబాలిజంకి గురి అవుతుంది. మెటబాలిజం అయ్యి అందుకని అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం, ఎక్స్క్రీషన్ 4 స్టేజెస్లో ఆ డ్రగ్స్ మన బాడీలో ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటాయి. సో ఈ మెటబాలిజం అంతా జరిగేది లివర్లో. అండ్ ఏదైనా ఎనీథింగ్ దట్ ఈస్ ఫారిన్, మన బాడీకి ఫారిన్ బాడీ ఎంటర్ అయినా, లేకపోతే మన బాడీలో ఏది ఎక్సెస్ ఉంటే అతి సర్వత్ర వర్జేత అంటుంటాం కదా, అట్లా ఎనీథింగ్ దట్ ఈస్ ఎక్సెస్ విల్ బీ ఎలిమినేటెడ్ అనమాట. అయితే వాటర్ సాల్యుబుల్ ఏదైతే ఉంటుందో, అంటే నీళ్ళలో కనుక, అంటే 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు మీరు నెయ్యిని తీసుకుని నీళ్ళలో వేయండి, అది తేలుతుంది కానీ కరగదు, కలిసిపోదు. సో వాటర్ సాల్యుబుల్ ఒకటి, ఫ్యాట్ సాల్యుబుల్ అని 2 రకాలుగా ఉంటాయి టాక్సిన్స్ కూడా. వాటర్ సాల్యుబుల్ అయితే మన యూరిన్ నుంచి బయటకు వెళ్ళిపోతాయి. యూరిన్ ఈజ్ ఆల్ వాటర్ సాల్యుబుల్, యూరియా, యూరిక్ యాసిడ్ ఇట్లాంటివన్నీ. అదే ఫ్యాట్ సాల్యుబుల్ ఉంటే కనుక అది లివర్లోకి వెళ్ళి లివర్లో కాంజుగేషన్ రియాక్షన్ దానికి గురి అయ్యి బైల్ జ్యూస్ ద్వారా పేగుల్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అట్లా డిటాక్సిఫికేషన్ ఫంక్షన్ అనేది ప్రప్రథమంగా చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ లివర్కి. సో మన బాడీలో ఒక డ్రగ్ ఇచ్చాం, ఆ డ్రగ్ మెటబలైజ్ అయ్యి ఎంతసేపు అది పనిచేయాలో పనిచేసి దాని తర్వాత లివర్ ఎలిమినేట్ చేస్తుంది. అట్లనే టాక్సిన్స్ని ఎలిమినేట్ చేస్తుంది. అలానే మన బ్లడ్లో ఆల్బుమిన్ అని ఒక ప్రోటీన్ ఉంటుంది. అది ఆంకాటిక్ ప్రెషర్ అంటే ఏంటంటే బ్లడ్లో ఇప్పుడు మామూలుగా నీళ్లు ఉన్నాయి, మన బ్లడ్లో నీళ్లు కూడా ఉంటాయి. కానీ నీళ్లు బ్లడ్లో ఎలా హోల్డ్ అవుతున్నాయంటే ఈ ఆల్బుమిన్ అనే ప్రోటీన్ ఉండడం వలన ఆ వాటర్ దానికి బైండ్ అయ్యి ఉంటుంది. దాన్ని ఆంకాటిక్ ప్రెషర్ అంటారు. ఆల్బుమిన్ ప్రొడ్యూస్ చేసేది ప్రైమరీగా లివర్లోని. అదే కాకుండా చాలా ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇవన్నీ, అంటే లివర్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అనమాట. డిటాక్సిఫికేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ అని 2 బ్రాడ్ కేటగిరీస్ ఉంటాయన్నమాట లివర్లో. సో ఇవన్నీ దెబ్బతినే పరిస్థితి ఉంటుంది లివర్ కనుక దెబ్బతింటే. సో అందుకని క్వశ్చన్ ఏంటిది? అదే ఫ్యాటీ లివర్ అనేది రివర్సిబుల్. సో ఇప్పుడు ఏంటంటే ఒక లెవెల్ వరకు ఈ దెబ్బ తగిలింది అనుకోండి, లివర్లో ఆటోమేటిక్గా రివర్సల్ మెకానిజం ఆల్రెడీ ఉంది. లివర్ ఇస్ ద హైయెస్ట్ రీజనరేటివ్ ఆర్గన్ అని అంటారు. ఇప్పుడు హార్ట్కి, అంటే మామూలుగా ఎలోపతిలో మాకు ట్రైనింగ్ ఏం చేస్తారంటే కిడ్నీకి కానీ లివర్కి హార్ట్కి కానీ బ్రెయిన్ కానీ దెబ్బ తగిలితే, అంటే హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, ఎంత మేరకు హార్ట్ అటాక్ వచ్చిందో అంత మేరకు ఆ మజిల్ చనిపోయి దాని ప్లేస్లో స్కార్ టిష్యూ ఫామ్ అవుతుంది. కానీ లివర్లో అలా కాదు. చాలా ఏళ్ళు మనం దాన్ని దౌర్జన్యం చేసినా కూడా అది రిటాలియేట్ అవ్వకుండా రీజనరేట్ అవుతుంది. సో డెఫినెట్గా రివర్సల్ ఈజ్ పాసిబుల్. కానీ ఇక్కడ ఒకటి కానీ తెలుసుకోవాలి. మామూలుగా మనం ఏం చేస్తాం, రివర్సల్ అంటే లివర్లో కొవ్వు వచ్చింది కాబట్టి కొవ్వుని తీసేయాలని చెప్పి జనరల్గా ఏం చేస్తాం, స్టాటిన్స్ ఇస్తాం. స్టాటిన్స్ అంటే బ్లడ్లో కొవ్వుని తగ్గించే డ్రగ్స్ని స్టాటిన్స్ అంటాం. రోజువాస్టాటిన్, ఎటరోస్టాటిన్, రకరకాల డ్రగ్స్ ఉన్నాయి. అయితే ఈ స్టాటిన్స్ వల్ల కొవ్వు పోవడం అనేది ఒకటైతే, అంటే ఒక 50% మందికి స్టాటిన్స్ వల్ల మంచి జరిగింది, మంచి అసలు లేదని కాదు. కానీ ఇంకో 50% మందిని చూసి హంట్ అనే ఒక రెట్రోస్పెక్టివ్ అనాలిసిస్ చేశారు. దాదాపు 92,000 మందిని స్టాటిన్స్ ఇచ్చిన వాళ్ళని అనలైజ్ చేసి చూస్తే అందులో 50% మంది బాగా అయ్యారు. కొవ్వు తగ్గడం వల్ల ఆటోమేటిక్గా మన బాడీలో కొవ్వు తగ్గింది, మంచిగానే ఉంటుంది కదా అని అనుకుంటాం. 50 మందికే జరిగింది అది. కానీ మిగిలిన 50 మందిలో దాదాపు ఆ స్టడీలో 11 మందికి, అంటే 11%, దాదాపు 92,000 మంది అనలైజ్ చేస్తే 11% ఆఫ్ దెమ్ హ్యాడ్ లివర్ నెక్రోసిస్. లివర్ దెబ్బ తినింది. స్టాటిన్స్ ఆపగానే లివర్ దెబ్బ తినడం రివర్స్ అయిపోయింది. అలా అంటే దాని అర్థం ఏంటంటే కొవ్వు అనేది లివర్లో ఫామ్ అయ్యి ఒకవేళ దానివల్ల చెడు జరుగుతుందంటే, అంటే 2 రకాల కొవ్వులని మనం బ్రాడ్గా కేటగరైజ్ చేయొచ్చు. ఒక కొవ్వు లివర్కి హెల్ప్ చేస్తుంది, ఇంకో కొవ్వు లివర్కి హామ్ చేస్తుంది. ఆ హామ్ చేసే కొవ్వుని కనుక మనం తగ్గిస్తే ఆటోమేటిక్గా లివర్ బాగుపడుతుంది. కానీ మనకి హెల్ప్ చేసే హెల్ప్ చేసే యొక్క ఫ్యాట్ని తగ్గించడం ఈ స్టాటిన్స్ వలన అది కనుక పోతే దానికి లివర్ దెబ్బతింటుంది మళ్ళీ. సో అందుకని ఏ ఆహారం తీసుకోవాలి, మామూలుగా ఓకే రెడ్యూస్ యువర్ ఫ్యాట్, రెడ్యూస్ యువర్ కొలెస్ట్రాల్, రెడ్యూస్ యువర్ డైట్లో గ్లూకోజ్ కాంటెంట్ అని చెప్తూ ఉంటారు. ఇది బ్లాంకెట్ రికమెండేషన్స్ ఉండకూడదు. సో అందుకని ఫ్యాటీ లివర్ రివర్సల్ పాసిబుల్ అయినా కూడా దాన్ని ఏం చేస్తే పాసిబుల్, కొవ్వు మాత్రమే తగ్గిస్తే పాసిబులా అనేది ఒక మిత్ నడుస్తోంది. ఇంకా మిత్ కాదు, సైంటిఫిక్గా ఏంటంటే ఓకే కొవ్వు ఉంది, లివర్లో ప్రాబ్లం ఉంది, కానీ కొవ్వు అనేది ఎన్ని రకాలుగా ఫామ్ అవుతుంది అనేది చూస్తే కనుక బ్రాడ్గా 3 కేటగిరీస్ లివర్లో కొవ్వు ఫామ్ అయ్యేది. ఒక కేటగిరీలో, అంటే దీనికి మనం 3 అని ఎందుకు చెప్పానంటే ఆయుర్వేదం రీసెర్చ్ చేస్తూ
వాత పిత్త కఫాల మాధ్యంగా బాడీలో ఏర్పడే కొవ్వు డిఫరెంట్గా ఉంటుంది. వాతం వలన ఏ కొవ్వు ఎక్కువగా ఉంటుందంటే ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైం మన హార్ట్ డిసీజ్ గురించి చెప్పుకున్నాను, మీరు లేనప్పుడు. హార్ట్ డిసీజ్లో ఏం చెప్పామంటే ఏంటి తెలిసిందంటే యూస్ఫుల్ కొలెస్ట్రాల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైనా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైనా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్ తక్కువైనా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. సో దీనికి మేము ఆయుర్వేదాన్ని రీసెర్చ్ చేస్తే అర్థమైంది ఏంటంటే వాతం కనుక పెరిగితే ఏ అవయవంలో వాతం పెరుగుతుందో ఆ అవయవంలో సాచ్యురేటెడ్ ఫ్యాట్స్, మామూలుగా మనం ఈ పల్లి నూనెలు తినద్దు లేకపోతే కొవ్వు ఎక్కువ ఉన్నవి తినకూడదు, ఇలాంటి వాతం ఉన్నప్పుడు సాచ్యురేటెడ్ ఫ్యాట్ తినాలి. ఎప్పుడు మనకి ఈ రిఫైన్డ్ ఆయిల్ వాడాలి, మీకు సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉండకూడదు అని చెప్తారు కఫతత్వం ఉన్నప్పుడు. సో అందుకని మా రీసెర్చ్లో మాకు తెలిసింది ఏంటంటే కఫతత్వం వలన గనక లివర్లో కఫతత్వం పేరుకుని దానివల్ల కొవ్వు ఏర్పడితే ఆ కొవ్వుని స్టాటిన్స్ వల్ల తీసేయచ్చు. కానీ వాతం వలన కానీ పిత్తం వలన కానీ గనక ఒకవేళ కొవ్వు ఏర్పడితే డెఫినెట్గా దాన్ని ఆర్డినరీ ప్రొసీజర్స్తో తీయలేం. ఆ పర్టికులర్ డయట్స్ని మనం ఫాలో అవుతూ కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి, ఆ సప్లిమెంట్స్ని వేసుకోవడం ద్వారానే వీటిని మనం ఈ కొవ్వుని నిర్మూలించవచ్చు, ఈ నిర్మూలించి రివర్స్ చేయొచ్చు. అండ్ మీరు డాక్యూర్ పోలీ అని ఒక డివైస్ కనిపెట్టారు కదా సార్, అది అసలు ఎలా హెల్ప్ అవుతుంది అండ్ అది ఫ్యాటీ లివర్లో ఏమన్నా హెల్ప్ అవుతుంది అంటారు కనిపెట్టారు? ఎగ్జాక్ట్లీ, డాక్టర్ పాలీ దాని పేరు. అంటే దీన్ని డాక్టర్ అంటే డాక్టర్ ఆఫ్ ద ఫ్యూచర్ నుంచి, డాక్టర్ నుంచి డాక్, ఫ్యూచర్ నుంచి చెరబెట్టి డాక్టర్ అని ఒకటి తయారు చేస్తాం. ఇదేంటంటే ఒక ట్రాన్స్లేషన్ ఆయుర్వేదిక్ రీసెర్చ్ నుంచి ఉద్భవించిన ఒక అద్భుతమైన ఆవిష్కరణ అండి. దీంతో ఏంటంటే ఇప్పుడు ఇందాక చెప్పాను, ఇప్పుడు కొవ్వు మనకి అల్ట్రాసౌండ్ చేసాం అనుకోండి, మనం ఎల్ఎఫ్టీ చేస్తాం మామూలుగా, డాక్టర్ దగ్గరికి వెళ్తే అల్ట్రాసౌండ్ చేయగానే అక్కడక్కడ మచ్చలు కనబడి ఫ్యాటీ లివర్ ఉంది అని మనకి చెప్తారు, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని చెప్తారు. చెప్పినప్పుడు కొన్ని టెస్టులు చేస్తాం, మళ్ళీ అవసరమైంది బ్లడ్ బయోకెమిస్ట్రీ, ఎల్ఎఫ్టీ చేస్తాం, మామూలుగా లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటాం, ఎస్జిఓటీ, ఎస్జిపిటీలు అవి రేజ్డ్ ఉంటే కనుక డెఫినెట్లీ లివర్ డ్యామేజ్ అవుతుంది అర్థం. కానీ ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్ అలానే ఆల్బుమిన్ 3.5 కంటే తగ్గింది అనుకోండి, లివర్ ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది అర్థం. సో అట్లా కొన్ని పారామీటర్స్ ఉన్నాయి, దాని ప్రకారంగా మనం అర్థం చేసుకుంటాం. కానీ ఇది ఆల్బుమిన్ తగ్గింది అని అంటే లివర్ ఫెయిల్ అయింది కరెక్టే, కానీ ఇప్పుడు కాదు ఫెయిల్ అయింది, ఆల్రెడీ 3 నెలలు అయిపోయినట్టు. ఎందుకంటే మన బ్లడ్లో 3 నెలలకి సరిపడే ఆల్బుమిన్ రిజర్వ్స్ ఉంటాయి. సో ముందే అంటే లివర్ ఫెయిల్ అయింది లేకపోతే లివర్లో కొవ్వు ఫామ్ అవ్వబోతోంది అని చెప్పే పరికరం మన దగ్గర లేదు, ఇది ఆ పని చేస్తుంది. అంటే ఎలా చేస్తుంది అని అంటే మన బాడీలో ఉన్న సర్వ అవయవాలలో 42 ఆర్గన్స్లో వాత పిత్త కఫాల యొక్క ప్రమాణం అంటే ప్రపోర్షన్స్ని కనుక్కొని, ఎందుకంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు వాతం ఎక్కువైతే ఆ పర్టికులర్ పర్సన్కి కానీ ఆ పర్టికులర్ స్టేట్లో వాతం ఎక్కువైన స్టేట్స్లో హై ఫ్యాటీ యాసిడ్ అంటే హై సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోవాలి, అది మంచిది. కఫతత్వంలో ఉన్నప్పుడు లో సాచ్యురేటెడ్ తీసుకోవాలి, అదే దాన్ని పాలీ అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఇక్కడ పిత్తం ఎక్కువ ఉన్నప్పుడు మోనో అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఎందుకంటే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాతము పిత్తము కఫము అసలు ఎందుకు ఉన్నాయి, ఆయుర్వేదంలో దీని గురించి మాట్లాడుతూ ఉంటారు. నేను ఎందుకు మాట్లాడతారో యాక్చువల్లీ చాలామందికి తెలియదు, అంటే ఆయుర్వేదంలో రాసిన సైన్సే తెలుసు, కానీ మోడర్న్ మాలిక్యులర్ బయోకెమిస్ట్రీతో కోరిలేట్ చేసి ఎవరు రీసెర్చ్ చేయలేదు, అది మేము చేసాం. దాని ద్వారా కనుక్కునేది ఏంటంటే వాతం వలన బాడీ అతిగా చలిస్తుంది, అంటే హైపర్ యాక్టివ్ అవుతుంది. హైపర్ యాక్టివ్ అయినప్పుడు మన బాడీలో మన యాక్టివిటీకి గ్లూకోజే కారణం కదా, గ్లూకోజ్ లేకపోతే నీరసం వస్తుంది కదా. సో హైపర్ యాక్టివ్ ఉన్న సెల్స్, వాతం ఉన్న హైపర్ యాక్టివిటీ ఉంటుంది, ఉండడం వలన అక్కడ గ్లూకోజ్ అతిగా ఖర్చు అయిపోతుంది. మన బాడీలో సెకండ్ లైన్ ఆఫ్ ఫ్యూయల్ ఫ్యాట్. సో గ్లూకోజ్ అయిపోతే నెక్స్ట్ ఫ్యాట్. సో వాతం ఎక్కువగా ఉన్నప్పుడు బాడీని ఫ్యాట్ని కొద్దిగా స్టోరేజ్లో తీసుకుంటుంది. ఈ స్టోరేజ్లో ఉన్న ఫ్యాట్ని దాన్ని మనం ఏ స్టాటిన్స్ తీయకూడదు. సో అర్థమవుతుంది కదా. సో వాతం ఉంటే ఈ యొక్క ఫ్యాట్ ఏదైతే ఉందో అది మనకి యూస్ఫుల్ అవుతుంది. అదే కఫతత్వం ఉందనుకోండి, ఆటోమేటిక్గా మనం ఏది తిన్నా అన్ని స్టోరేజ్లోకి వెళ్ళిపోతాయి, గ్లూకోజ్ కూడా స్టోర్ అయ్యి ఫ్యాట్ కింద మారిపోతుంది. ఆ ఫ్యాట్ని మనం రిమూవ్ చేయాలి. సో పిత్తం ఉంటే ఏమవుతుందంటే అతిగా గ్లూకోజ్ ఖర్చు అవుతుంది. పిత్తం అంటే మన నార్మల్ లాంగ్వేజ్ లేమన్ టెర్మినాలజీలో అగ్నితత్వం అని అర్థం. దాన్ని సైంటిఫిక్ భాషలో మేము అంతే చేసిన ఎక్స్పెరిమెంట్స్ ద్వారా కనుక్కుంది ఏంటంటే పిత్తం వలన
మైటోకాండ్రియా అని సెల్ లోపల ఉంటాయి. మన తినే గ్లూకోజ్, పిండి పదార్థానికి గ్లూకోజ్ సెల్లోకి వెళ్తే మైటోకాండ్రియాలోకి వెళ్ళి అక్కడి నుంచి అది బర్న్ అయ్యి మైటోకాండ్రియా అనే ప్రాసెస్ ద్వారా బర్న్ అయ్యి దాని నుంచి ఎనర్జీ వస్తుంది. సో పిత్తం వల్ల మనుషులు చాలా అతిగా ఎనర్జెటిక్గా ఉంటారు. కానీ వాళ్ళకి ఏమవుతుంది, అతిగా ఎనర్జెటిక్గా ఉన్నారు కాబట్టి పిత్తం అంటే మైటోకాండ్రియల్ యాక్టివిటీ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని హైపర్ మైటోకాండ్రియల్ స్టేట్ అని చెప్పి నేను నిర్ణయించాను. దానికి బేస్డ్ ఆన్ ఎక్స్పెరిమెంట్. గ్లూకోజ్ అతిగా కావాలి. మీరు గ్లూకోజ్ లేదు, గ్లూకోజ్లో షుగర్ వస్తుందేమో అని వీళ్ళు ఎప్పుడైతే తగ్గిస్తారో అప్పుడు బాడీలో ఫ్యాట్ కరిగిపోతూ ఉంటుంది. ఆ ఫ్యాట్ కరగడానికి కూడా లివరే కారణం. దాన్ని గ్లూకోనియోజెన్సిస్ అంటారు. ఎందుకు ఆ ఫ్యాట్ కరిగి అక్కడి నుంచి గ్లూకోజ్ తయారు చేసుకుంటుంది బాడీ. అలాంటి సమయాలలో కూడా బాడీ ఏం చేస్తుంది, ఫస్ట్ గ్లూకోజ్ లెవెల్ రైజ్ చేసుకుంటుంది. అందుకని అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ వాళ్ళు బాబు 6.5 కంటే లెస్ HbA1c ఉండడానికి ప్రయత్నించద్దు, 7 to 8 మధ్యలో ఉండాలి అని చెప్తున్నారు. ఇది HbA1c మామూలుగా మనకి 6.5 లోపల ఉండాలని చెప్తారు. 5.5 దాటితేనే ఇక డాక్టర్కి హార్ట్ అటాక్ వస్తుంది మీకు వచ్చే లోపల. ఎందుకంటే అలా అంటే భయపెడతారని కాదు వాళ్ళు, ఎందుకు డెఫినెట్గా 5.5 దాటిన మనుషులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు 5.7, 6కే డయాబెటిక్ కాంప్లికేషన్స్ వచ్చినాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది కొంతమందిలో 7కి తగ్గితే వాళ్ళు అది తట్టుకోలేకపోతున్నారు. అందులో ఇది మన ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ జరిగింది. ఆ స్టడీ ప్రకారంగా అకార్డ్ అనే స్టడీ, ఆ స్టడీ ప్రకారంగా చూస్తే హార్ట్ డిసీజు డయాబెటీస్ రెండు కలిపి ఉన్న వాళ్ళలో 6.5 కంటే తక్కువ గ్లూకోజ్ మనం తగ్గించే ప్రయత్నం చేస్తే 3లో 1 చనిపోయాడు. ఆ ట్రయలే బంద్ చేశారు అమెరికన్స్. అలా అంటే కొంతమందిలో గ్లూకోజ్ ఎక్కువైతే ప్రాబ్లం, కొంతమందిలో గ్లూకోజ్ తక్కువైతే ప్రాబ్లం. సో అది ఎవరికి అంటే వాతానికి, ఇప్పుడు ఇందాక చెప్పే హైపర్ మైటోకాండ్రియల్ అంటే మైటోకాండ్రియా అతిగా పనిచేసింది అనుకోండి, గ్లూకోజ్ అతిగా బర్న్ అవుతుంది, దాంతో మనిషి చాలా ఎనర్జెటిక్గా ఉంటాడు కానీ సన్నగా కూడా ఉంటారు. అందుకని మన దగ్గర చూడండి లివర్, ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళు ఏంటంటారు, ఇంత ఫ్యాటీ లివర్ ఎందుకు వచ్చింది, అసలు నేను ఇంత సన్నగా ఉన్నాను కదా సార్ అంటారు. 70% ఇండియన్స్కి ఇదే ప్రాబ్లం. అందుకని 70% ఇండియన్స్లో నా అనుమానం ప్రకారంగా వాతమో పిత్తమో లేదా రెండో ఎక్కువ ఉన్నాయి. ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఏ ఆహారం తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిత్తం ఎక్కువ ఉందనుకోండి, మనం నేషనల్ ప్రోగ్రామ్గా ఒక మిల్లెట్స్, అందరూ మిల్లెట్స్ తినండి, దానిలో మినరల్స్ ఉన్నాయంటే మినరల్స్ ఉన్నాయి కరెక్టే, కానీ ఆయుర్వేద పరంగా తీసుకుంటే మిల్లెట్స్లో పిత్తం ఎక్కువ ఉంటుంది. సో పిత్తం ఆల్రెడీ ఎక్కువ ఉన్నవాడికి మిల్లెట్స్ ఇచ్చాను కాబట్టి ఇంకా పిత్తం పెరిగి లివర్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. మనకున్న బాడీలో అవసరమైన ఎసెన్షియల్ ఫ్యాట్ కూడా, అంటే విసరల్ ఫ్యాట్ అంటాం, అది కూడా కరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఇంటర్నల్ ఆర్గన్స్ దెబ్బతింటాయి. అందుకనే చూడండి ఎంత బ్యూటిఫుల్ కోరిలేషన్ ఉంది. హంట్స్ చేసిన స్టడీలో అందులో 92,000 మందిని వాళ్ళు రెట్రో అనలైజ్ చేస్తే వాళ్ళల్లో 50%లో లివర్ ఫెయిల్ అయింది, లేకపోతే కిడ్నీ ఫెయిల్ అయింది, లేకపోతే హార్టే ఫెయిల్ అయింది కొంతమందిలో, లేకపోతే ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ సినైల్ డిమెన్షియా అని వీళ్ళు కేటగరైజ్ చేశారు. అంటే నేను ఎందుకు చెప్తానంటే ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఎందుకు వచ్చిందో లేకపోతే రాబోతోందో తెలుసుకోవాలంటే మన బాడీలో లివర్లో వాత పిత్త కఫాల యొక్క ప్రమాణం ఎంత ఉందో తెలుసుకోలేదనుకోండి, మనం రైట్గా ఫుడ్ తినలేం, అప్పుడు డెఫినెట్గా ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని ఈ డాక్టర్ పాలి అనేది ఈ వాత పిత్త కఫాలని బేస్ చేసుకుని చేసిన రీసెర్చ్, దాదాపు 30 years అదే స్పెండ్ చేశాను నా లైఫ్ అంతా. సో ఈ రీసెర్చ్ బేస్ చేసుకుని ఈ డివైస్ కనిపెట్టాం. సో అందుకని మామూలుగా అంటే రకరకాల డివైసెస్ వచ్చినాయి, కానీ ఇది ఒక్కటే ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద దాని నుంచి ఉద్భవించిన సైన్స్తో సృష్టించిన ఒక ఇన్నోవేషన్. సో డెఫినెట్గా మీకు ఫ్యాటీ లివర్ రాబోయే ముందే తెలుస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, అంటే ఫ్యాటీ లివరే కాకుండా చాలా డిసీజెస్ని ముందే డయాగ్నోస్ చేస్తుంది. ఒక మంచి ఫేమస్ అంటే మినిస్టర్ గారు, ఆయనకి మనం చూసాం నాడీ ఇదంతా ఆయనకి ప్రజెంటేషన్ చేశారు, ఇలా ఉంది మనకి పెద్ద ఎపిడెమీ నడుస్తుంది, డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్, మనం ఇప్పుడు లివర్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, క్యాన్సర్ క్యాపిటల్ అవ్వబోతున్నాం మనం 4 ఏళ్లలో. ఆ రిపోర్ట్ వచ్చింది ఇప్పుడు 2019లో ప్రజెంట్ చేసి ఆయనకి ఈ డివైస్ డెమాన్స్ట్రేట్ చేస్తూ మనం పెడితే మీ హార్ట్లో ప్రాబ్లం ఉంది సార్, పిత్తం బాగా ఎక్కువ ఉంది హార్ట్లో, మంచిది కాదు అని చెప్పాం. మీరు బాగా కొవ్వు తినాలి అంటే లేదు నేను అసలు తిన్నందుకు షుగర్ రాకూడదు కదా అంటారు. కాదండి, మీ బాడీ అతిగా గ్లూకోజ్ బర్న్ చేస్తుంది, యూ నీడ్ మోర్ గ్లూకోజ్ అని చెప్పి మనం చెప్పాం. కానీ ఏమవుతుందో కొత్తది చెప్పారనుకోండి ఎవరు నమ్మరు అది. ఆయన అన్నారు, నమ్మకపోవడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే ఆయన బ్లడ్ పారామీటర్స్ అన్నీ నార్మల్ అండ్ యాంజియోగ్రామ్లో నో బ్లాక్స్.
యాంజియోగ్రామ్ చేశానండి, నో బ్లాక్స్. ఇది ఇంకా వర్క్ చేయండి, బాగా చేశారు కానీ ఇంకా వర్క్ చేయండి అన్నారు. వర్క్ చేయని చెప్పడానికి రెండు వారాల తర్వాత ఆయన లేరు. ఇలా ఒకళ్ళిద్దరు కాదు, అంటే ఇలా ముందే ప్రెడిక్ట్ చేస్తుంది అన్నమాట. సడన్ కార్డియాక్ డెత్ అయిపోయింది ఆయనకి. అలా రీసెంట్గా మా ఇన్వెస్టర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన వాళ్ళ అబ్బాయికి నేను ఇలా చూసాను, నాడి పరీక్ష చేసి ఇన్వెస్టర్ కొద్దిగా పర్లే బాగానే ఉన్నాడు కానీ వీళ్ళ అబ్బాయికి మీకు బాగాలేదురా నీకు అంటే ఆయన కూడా బాబుకి వాతము పిత్తము రెండో ఎక్కువ హార్ట్లో. ఇట్లా ఇండివిజువల్ ఆర్గన్స్లో వాత పిత్త కఫాలని కనుక్కొని ఇది మాత్రం కొంచెం అలామింగ్గా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను జస్ట్ 32 years అంకుల్ అన్నాడు. నేనేంటారు అంకుల్ అని, అది జస్ట్ జోక్ అనుకోండి. అఫ్కోర్స్ ఐఎమ్ 55 year old, బట్ 32 years నువ్వు చూడు నువ్వే అంకుల్లా ఉన్నావు అని చెప్పాను. యూ బీ కేర్ఫుల్, యూ హ్యావ్ సివియర్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇన్ ద హార్ట్ అండ్ టెన్షన్లో ఉండద్దు నువ్వు అని చెప్పి. వాతం పెరిగితే టెన్షన్ పెరుగుతుంది. ఇలా మనం డయాగ్నోస్ చేసి చెప్పాము. ఆయన బాబు చనిపోయాడు, నమ్మలేదు ఫస్ట్. సో అంటే ఏంటంటే ప్రివెంటివ్ కేర్లో చాలా బాగా పనిచేస్తుంది. అందుకని మన ఎండ్ స్టేజ్ కేర్లోనే ఇప్పుడు రైట్ నో ఈ డివైస్ని యూజ్ చేస్తున్నాం. ఈ డివైస్ ద్వారా డెఫినెట్గా ఇండివిజువల్ ఆర్గన్ హెల్త్ని మనం పసిగట్టడమే కాకుండా ఏది అవ్వచ్చో ఒక చిన్న ప్రెడిక్షన్ ఇవ్వగలుగుతాం. అంత అడ్వాన్స్ టెక్నాలజీ ఇది. అండ్ అంటే లివర్కి మాత్రమే రీజనరేషన్ కెపాసిటీ ఉండడానికి రీజన్స్ ఏంటి సార్? ఇప్పుడు లివర్లో అంటే ఇప్పుడు లివర్ ఒకటే కాదు, మన బాడీలో మీరు బ్లడ్ టెస్ట్ ఎప్పుడైనా చేశారనుకోండి, ఆర్బీసీస్ అని ఉంటాయి, అవి కూడా రీజనరేట్ అవుతుంటాయి. ఆర్బీసీస్ కరెక్ట్గా 4 నెలలే ఉంటాయి బాడీలో, బ్లడ్లో. అన్నీ చనిపోతే వాటి ప్లేస్లో కొత్త వస్తుంటాయి. సో సెల్యులర్ రిప్లెనిష్మెంట్ అనేది ఒక ఆటోమేటెడ్ ప్రాసెస్ కొన్ని సిస్టమ్స్కి. హిమోపాయిటిక్ టిష్యూస్ అంటారు, అంటే ఆర్బీసీస్, ల్యూకోసైట్స్, మోనోసైట్స్, న్యూట్రోఫిల్స్ వీటన్నిటికీ రీజనరేట్ అయిపోతూ ఉంటాయి. లివర్లో కూడా అలా రీజనరేటివ్ కెపాసిటీ ఉంది. ఎందుకు అంటే దానిలో ఎందుకు అని ఖచ్చితంగా చెప్పలేదు కానీ ఏమేమి ఉన్నాయి అంటే లివర్ రీజనరేటివ్ సెల్స్, మిజెన్కిమల్ స్టెమ్ సెల్స్ అని, అలానే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉండడం లివర్ని రీజనరేట్ చేసే విధంగా, అలా మైటోకాండ్రియల్ ప్రాసెసెస్ ఎఫెక్టివ్గా ఉండడము, ఎండోప్లాస్మిక్ రెటిక్యులర్ ప్రాసెసెస్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉండడం అని చెప్పి చాలా రీజన్స్ చెప్తారు. సో దానివల్ల లివర్లో రీజనరేషన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. సో 70% లివర్ డ్యామేజ్ అయినా ఇట్ కెన్ రీజనరేట్. అండ్ ప్రిజమ్ ప్రాసెస్ అంటే ఏంటి సార్? సో ఇందాక చెప్పాను కదా, వాత పిత్త కఫాలు. ఇప్పుడు మనకి ఎలోపతిలో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక ఆర్కెస్ట్రా నడుస్తుంది అనుకోండి, ఆర్కెస్ట్రాలో వయలిన్ పాడింది అనుకోండి, వయలిన్ సరి చేస్తే సరిపోతుంది. కానీ అప్పుడప్పుడు ఏమైతే వయలిన్ పాడడం వలన సితార్ వాయించేవాడు కూడా కొద్దిగా డిస్టర్బ్ అయ్యి వాడు కూడా సరిగ్గా వాయించలేదు అనుకోండి, అప్పుడు వయలిన్ సితార్ రెండు ట్రీట్ చేయాలి కదా. అది ఎప్పుడైతే మనం రెండింటిని కలిపి ట్రీట్ చేయకుండా, మనం రెండింటిని సరి చేయకుండా ఉంటామో అప్పుడు ఆర్కెస్ట్రా సరిగా ఉండదు. సేమ్ థింగ్ బాడీలో. ఇప్పుడు సింగిల్ ఆర్గన్లో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం, చిన్నగా బీపీ స్టార్ట్ అయింది, ఒక ట్యాబ్లెట్ ఇచ్చాం. కానీ బీపీ ఒకటే ప్రాబ్లం కాదు కదా, బీపీ బ్రెయిన్ నుంచి వస్తాయి సిగ్నల్స్, దాని తర్వాత ఇంటర్నల్ ఆర్గన్స్ నుంచి సిగ్నల్స్ వస్తాయి. ఎక్కడో బ్లాక్ అయింది, ఇది రక్తనాళం బ్లాక్ అయింది, ఆ రక్తనాళం నుంచి బ్లడ్ వెళ్ళాలి అంటే కొంచెం హై ప్రెషర్ క్రియేట్ చేయాలి, అందుకని కూడా బీపీ రావచ్చు. సో ఇట్లా బీపీ అనేది ఒక డిసీజ్ కాదు, రకరకాల ఆర్గన్స్ అంటే సిస్టమ్స్ వైజ్డ్ సిస్టమ్స్ అంటే అన్ని సిస్టమ్స్ కలిపి సింక్రోనస్గా పనిచేస్తేనే బీపీ అనేది నార్మల్ అవుతుంది. ఆ సిస్టమ్స్ బేస్డ్ క్లాసిఫికేషన్ ఇంకా అలోపతిలో రాలేదు. ఇట్ హ్యాస్ టు బి డన్ అండ్ వర్కింగ్, పీపుల్ ఆర్ వర్కింగ్, సిస్టమ్స్ బయాలజీ అని చెప్పి దాని మీద వర్క్ చేస్తున్నారు. సో ప్రిజమ్ ఫ్రేమ్వర్క్ మనం ఏం చేసామంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటున్నాం మనల్ని. డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటే ఇంతకీ నా షుగరు 5.5 ఉండాలా, 6.5 ఉండాలా, 7 నుంచి 8 ఉండాలి, 8.5 ఉండాలా? ఎందుకంటే అమెరికన్ ఎండోక్రాలజిస్ట్ ఒకటి చెప్తున్నారు, డయాబెటాలజిస్ట్ ఒకటి చెప్తున్నారు, అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ ఒకటి చెప్తున్నారు, అమెరికన్ జీరియాట్రిక్ అసోసియేషన్ ఒకటి చెప్తున్నారు. ఎవరి ప్రకారంగా నేను డయాబెటీస్ అని చెప్పడం కష్టం. సో దీన్ని కనుక్కోవడానికి ఏం చేయాలంటే బాడీలో ఒక హోమియోస్టాసిస్ అంటే బ్యాలెన్స్ అని ఒకటి ఉంటుంది. ఆ బ్యాలెన్స్ ఎలా ఉండాలి అనేది నేను ఆయుర్వేదం నుంచి అర్థం చేసుకున్నాను. అంటే ఆయుర్వేదంలో సమదోష, సమగ్నిష్ట, సమధాతు మలక్రియ అని చెప్పి వాళ్ళు ఒక శ్లోకం రాశారు మన ఏన్షియంట్ సైంటిస్ట్. బ్యూటిఫుల్ శ్లోకం, అది ఎక్సెప్షనల్ మ్యాథమెటికల్ ఆల్గోరిథం. అది దాని నుంచి డీకోడ్ చేసి వాత పిత్త కఫాలు అంటే ఏంటి, వాటిని యానిమల్ మోడల్స్ క్రియేట్ చేసి వాతం వలన, పిత్తం వలన, కఫం వలన మాలిక్యులర్ పాత్వేస్ ఎట్లా మారుతున్నాయి, ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయడం వలన రీజనరేషన్ జరుగుతుందని ఫస్ట్ టైం నేను చూపించాను. మామూలుగా 70% లివర్ పాడైనా లివర్ రీజనరేట్ ఉంది, కానీ 99% లివర్ పాడైతే రీజనరేట్ అవ్వదు.
మేము అది చూపించాం. 99% లివర్ని పాడు చేసి రీజనరేట్ చేసి చూపించాం. అలానే కిడ్నీని రిమూవ్ చేసి కిడ్నీని రిగ్రోట్ చేసాం, పార్షల్ అంటే హాఫ్ ఆఫ్ ది కిడ్నీ. కానీ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత చనిపోయిన హార్ట్ని రీజనరేట్ చేసాం. ఇది ఈ వాతపిత్త కఫ బ్యాలెన్సింగ్ ఫార్ములాతో. బ్రెయిన్ ఇప్పుడు మామూలుగా బ్రెయిన్ అస్సలు రీజనరేట్ కాదు, న్యూరోనల్ ప్లాస్టిసిటీ ఉంటుంది కానీ న్యూరోనల్ రీజనరేషన్ ఈజ్ నాట్ నోన్ అని అంటాం. అది మేము చేసి చూపించాం, అంటే రీజనరేటివ్. అందుకని ప్రిజం అంటే ఏంటంటే పాలీసైంటిఫిక్ రీజనరేటివ్ ఇంటిగ్రేటివ్ సిస్టమ్స్ మెడిసిన్. అంటే రీజనరేషన్ పాసిబుల్ అని చెప్పడమే కాకుండా దాని ఒక ఎండ్ స్టేజ్ 28,000 మంది ఎండ్ స్టేజ్ పేషెంట్స్ ట్రీట్ చేసి వాళ్ళలో ఎక్సెప్షనల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, అంటే మామూలుగా 11 నెలల్లో చనిపోవాల్సిన వాళ్ళు 5 కొంతమంది 10 సంవత్సరాలు కూడా బతుకున్నారు వితౌట్ ఎనీ మెడిసిన్స్. అది పాసిబుల్ అయింది. ప్రిజం అనేది ఫ్రేమ్ వర్క్ అదండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రవిశంకర్ గారు. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టేట్ యూన్ టు V6 News.